నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ప్రజలందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్లో ఏంటి అని అంటే ఆ సారాంశం వచ్చేసి, ఒకసారి కనుక అంటే ఈ రాబోయే ఎన్నికల్లో కనుక నేను గెలవకపోతే మీకు ఇంకా పథకాలు రావు, పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పేసి నేను ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది. మరి ఇది వాయిస్ ఎవరు చెప్తున్నారు ఏంటని చెప్పేసి అందరికీ తెలిసిందే. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. టెక్నాలజీని బాగా వాడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. అందులో భాగంగానే ఐవీఆర్ఎస్ కాల్స్. సో దాని ద్వారా అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో పథకాలకు సంబంధించి అందరికీ కాల్స్ చేసి, నేను కనుక రాకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు ఇంకా పథకాలు ఉండవు, ఏ పథకం మీకు రాదు, అన్ని పథకాలు కూడా బాబు ఆపేస్తారు అని చెప్పేసి అని ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి. మరి ఈ మాయలో ఏపీ ప్రజలు పడేటువంటి అవకాశం ఉంది అంటారా? అసలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నవరత్నాలు ప్లస్ నవరత్నాలు 2.0 అనౌన్స్ చేశానని చెప్తున్నాను ఆయన. ఈ నవరత్నాలు తప్ప నేను ఇంకా ఏమి ఇవ్వనని చెప్పి చాలా క్లారిటీగా చెప్పేశారు మేనిఫెస్టోలో. ఆయన మేనిఫెస్టో ఏం లేదు కదా, ఓన్లీ నవరత్నాలు 2.0 అన్నారు అంతే. అంటే అభివృద్ధి నేను చేయను, ఈ డబ్బులు పంచుతాను, అంతకుమించి నేనేం చేయను అని చెప్పి ప్రజలకు చెప్పారు. చాలా క్లారిటీగా చెప్పేశారు ఆయన. ఇంకేమీ ఆయన రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంటు, దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అలాంటిది ఏమీ చెప్పలేదు ఆయన. ఓన్లీ ఈ డబ్బులు పంచుతాను, మళ్ళీ నన్ను గెలిపిస్తే అని చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏమన్నాడంటే ఈ డబ్బులు పంచడాన్ని ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే, ఇది చెప్తున్నారు. చంద్రబాబు నాయుడిని మీరు నమ్మద్దు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీఎం చేశాడు, నేను 59 నెలలు, అంటే 5 సంవత్సరాలు అయిపోయి, అంటే ముందే ఆయన ఇంకో ఆల్రెడీ ఉంటారు కదా, ఎలక్షన్ అయిపోయేదాకా ఉంటారు కదా, June 4th రిజల్ట్ వచ్చేదాకా ఉంటాడు ఆయన. అంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, ఆయన 59 నెలలు అంటున్నారు. ఒక నెల వదిలిపెట్టేస్తున్నారు. 59 నెలలు నేను చేశాను అని అంటున్నాడు. అంటే 5 సంవత్సరాలు ఆయన ఏలేడు, 5 years ఏలేడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 yearsని కాస్త 59 నెలలే నేను ఉంది. ఆయన 14 సంవత్సరాలు ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు చంద్రబాబు నాయుడికి. నేను మాత్రమే చేశాను, నేను మాత్రమే చేయగలిగాను, ఈ చంద్రబాబు నాయుడు వస్తే వీటిని కట్ చేస్తారు అని చెప్తున్నారు ఆయన. నన్ను నమ్మండి, చంద్రబాబు నాయుడిని నమ్మద్దు, ఇది ఆయన చెప్తుంది. సరే, ఆయన ఏదో ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, అసలు నేను చేసిన పనులు నచ్చితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. మరి అదే మాట పైన నిలబడాలి కదా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మోసం చేస్తారు, చంద్రబాబు నాయుడు నమ్మొద్దని ఎందుకు? ఇప్పుడు నువ్వు చేసినవి కనుక నమ్మితే జనాలు నీకు ఓటేస్తారు కదా. ఆయన నువ్వు అడుగుతుంది కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి. అన్న మద్యపాన నిషేధం చేస్తే కానీ ఓటు అడగాలని కూడా అన్నారు కదా ఆయన, కానీ అదేం లేదే. నిషేధం చేసిన తర్వాత మాత్రమే 2024లో నేను ఓటు అడుగుతానని చెప్పి 2019 ఎన్నికల సందర్భంగా ప్రతి వేదిక మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి మర్చిపోయారు. ఆయనకి కావాల్సింది మాత్రం చెబుతున్నారు. నవరత్నాలు 9, ఈ 9కి తప్ప ఆయనకి ఏమీ తెలియదు. మిగతా 143 హామీలు ఇచ్చాను అనే సంగతి మర్చిపోయారు. ప్లస్ చెప్పనివి కూడా నేను ఇచ్చాను అంటున్నారు. చెప్పనివి కూడా ఇచ్చినవి ఏమి ఉన్నాయి తెలుసా? తెలియదు. డీజిల్, పెట్రోల్ ఛార్జీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెంచడం, తర్వాత 9 సార్లు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, తర్వాత వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడం, ఇవన్నీ కూడా చేశాడు ఆయన. తర్వాత అన్నీ చెత్తకు కూడా పన్నులు వేయడం. ఫ్యూయల్ అయితే పెంచను అని అంటున్నారే, కరెంట్ బిల్స్ కూడా, పవర్ ఛార్జెస్ కూడా పెంచను, ఫ్యూయల్ కూడా పెంచను అని అంటున్నారే. మరి అది చెప్పినట్టే కదా పెంచను అనేది. పెంచనని చెప్పినా కానీ పెంచాడు కదా. అంటే నేను చెప్పని కూడా చేశాను అంటున్నాడు ఆయన. అవును, పెంచడం చెప్పాను కానీ పెంచాను. అసలు నేనేమనుకుంటే అసలు దాని ప్రస్తావన లేకపోయినా చేశారేమో అనుకుంటున్నా. పెంచను అన్నారు కానీ పెంచారు బాబు, అవసరార్థం, డబ్బులు లేక పెంచారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఆయనేమో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫోన్లు చేసేసి మీరు చంద్రబాబు నాయుడు నమ్మద్దు, చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ పథకాలు ఆఫ్ చేసేస్తారు అని చెప్పి చెప్తున్నారు ఆయన. ఐవీఆర్ఎస్ కాల్స్ విన్నటువంటి వాళ్ళు ఇదేంది రోజు గోల, చంద్రబాబు నాయుడు నమ్మద్దు, చంద్రబాబు నాయుడు నమ్మద్దు, ఇదే చెప్తున్నాడు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్మాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మాలంటే 2019 నుంచి ఇప్పటి వరకు చూశారు కదా. ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్మాలి అనే దాని మీద ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మాలంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే నమ్ముతారు. ఇప్పుడు ఏమో అమలు చేయలేదు ఆయన. అమలు చేసామని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన. 99% నేను చేశానని చెప్తున్నాడు. ఆ 1%లో ఇవన్నింటిని దోసేశాడు. 144, 150 హామీలు అన్నింటినీ కూడా ఆ 1%లో దోసేసి నా 99 నేను చేశానని చెప్తున్నారు. సరే, ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాల్లో
ఒకవేళ ఇన్ కేస్ వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ మాట అంటేనే ఒప్పుకోవట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవంగా మళ్ళీ వస్తే జగన్ అని అంటే ఇందాక నేను కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఫోను చేస్తే వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై చేశారు. చెప్పేసి మళ్ళీ జగన్ వస్తున్నారంట కదా అని అంటే జగన్ వస్తే ఇంక మేము రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటమేనా అని చెప్పారు. అదేంది అంత భయపడుతున్నారంటే మీకు హైదరాబాద్లో కూర్చొని ఏం అర్థం కావట్లేదు, జగన్ వస్తే అని అంటేనే మాకు భయం వేస్తుంది, ఆ మాట అనమాకు అని అంటున్నాడు. అంటే అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉందన్నమాట. సరే ఓకే, వాళ్ళ అభిప్రాయం అలా ఉంది. సరే ఒకవేళ వస్తే జగన్ అభిప్రాయం అనుభవంతో వచ్చినటువంటి అభిప్రాయం అనుభవించారు కదా 5 సంవత్సరాలు. సరే ఒకవేళ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని చేస్తే ఒకవేళ వస్తే కనుక ఫస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు 66 లక్షలు ఉన్నాయి. ఈ 66 లక్షల పెన్షన్స్ని దాని కనీసం 30కో 35 లక్షలకో తీసుకొస్తారనేది ఆల్రెడీ వినిపిస్తుంది. ఎందుకంటే కరోనా లేకపోతే ఫస్ట్ 2 years కరోనా వచ్చింది కదా, ఈయన అధికారంలో రాగానే 2019 అధికారం రాగానే కరోనా వచ్చింది. ఒకవేళ కనుక ఆ కరోనా రాకపోతే అప్పుడే పెన్షన్లను కట్ చేసి ఉండేవాళ్ళు. దానికి సంబంధించినటువంటి మొత్తం స్క్రూటినీ కూడా అయిపోయింది. ఈ 66 లక్షలు సుమారుగా ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి, సామాజిక పెన్షన్లు. ఈ 66 లక్షల్లో కనీసం 30 నుంచి 35 అంటే ఆల్మోస్ట్ ఒక 25 లక్షల పెన్షన్లు కట్ చేయడానికి రెడీ అయ్యారు. దానికి సంబంధించిన ఫైలు, దానికి సంబంధించిన స్క్రూటీకి సంబంధించినటువంటి నివేదిక కూడా ఉంది ఆల్రెడీ. అంటే మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే అధికారంలోకి ఖచ్చితంగా పెన్షన్లు సగానికి సగం మందిని కట్ చేస్తారు. అలాగే విద్యా దీవెనకు సంబంధించి పథకాలను కట్ చేస్తారు. తర్వాత అమ్మఒడి కట్ చేస్తారు, చేయూత కట్ చేస్తారు. ఆయన ఏదైతే నవరత్నాలు చెప్పాడో ఆ నవరత్నాల్లో ఖచ్చితంగా కట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన నిర్వహిస్తున్నటువంటి పేపర్లో రాసినటువంటి ఒక ఆర్టికల్ చదివితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి పథకాల్లో సగానికి పైగా కోత విధిస్తాడు మళ్ళీ కనుక వస్తే అధికారంలోకి అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే పేదరికం ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయిందని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 11.5% ఉంది పేదరికం, ఇప్పుడు అది 4.5కి పడిపోయిందని రాశారు. అలా ఎలా పాసిబుల్ అయింది? ఆయన చేసినటువంటి అభివృద్ధి లేదంటే ఆయన ఇచ్చినటువంటి డీబీటీ స్కీమ్స్ ద్వారా పేదరికం పోయింది అనేటువంటి ఒక పెద్ద ఆర్టికల్ రాసి దానికి సంబంధించినటువంటి అంకెలను కూడా రాశారు. ఓకే, జస్ట్ రాసుకున్నారు అంతే, జరిగింది రాశారు. వాళ్ళ పేపర్లో రాశారంటే అది గెజిటే కదా. అంటే రాసినంత మాత్రం అన్ని నిజాలు ఎందుకు అవుతాయని కూడా అంటున్నారు కదా చాలా మంది. మరి నిజాలు కాకపోవచ్చు కానీ వాళ్ళ పేపర్లో రాసిందాన్ని నిజం అనుకోవాలిగా. ఆయన అయితే నిజం అనుకుంటాడుగా, జనాలు అనుకోకపోయినా. ఎవరికి వాళ్ళు మంచోళ్ళనే అనుకుంటారు. ఆయన నిజం అనుకున్న తర్వాతనే అది రాశారు కదా పేపర్లో. ఆయన నిజం అనుకున్న తర్వాత రాశారు. అంటే 11.5% ఉన్నటువంటి పేదరికం చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో 4.5కి పెరిగిపోయింది అని చెప్పి రాశారు. అంటే దాని అర్థం ఏంటి? దాదాపుగా 70% తగ్గిపోయింది పేదరికం. అంటే ఈ పెన్షన్లు 70% తగ్గిస్తాడు. 66 లక్షల మంది ఉన్న సామాజిక పెన్షన్లు ఇప్పుడు ఎంత తగ్గిస్తాడు? 70% అంటే సుమారుగా 20-25 లక్షలు కుదిస్తాడు. అంటే దాదాపుగా ఒక 30 లక్షలు ఎగిరిపోతాయి. సో అందుకు నేను అనుకుంటా ఆయన విద్యా చేయూత కానీ అమ్మఒడి కానీ ఈ పథకాలన్నీ కూడా 70% కట్ అయిపోతాయి. ఆయన చెప్పిన వాళ్ళ పత్రికలో వచ్చిన దాని ప్రకారం. అవును, మేనిఫెస్టోలో అందుకే అనుకుంటా 3,500 ఇస్తా లాస్ట్ 2 సంవత్సరాలు అనేసి అని పదవి కాలం పూర్తయ్యే టైంకి. సో దానికి అర్థమైంది. బట్ ఇంత డీప్ మీనింగ్ ఉందని ఇప్పుడే అర్థమైంది ఏపీ ప్రజలకి వీడియో చూసిన తర్వాత. చూద్దామండి ఏపీ ప్రజలు ఏ బటన్ నొక్కుతారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.